దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం క్యూటీ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము 1 నుండి 23 వచనాలు. ప్రియులారా, సమయానుకూలంగా అక్కడక్కడ కొన్ని వచనాలు నేను చదివి వినిపిస్తాను. నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరచి వాక్య పఠనంలో సహకరించవలసిందిగా ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ముందుగా యెహోషువ 19వ అధ్యాయము 1వ వచనం, తర్వాత 10వ వచనం, ఆ తర్వాత 17 నుండి 23 వరకు నేను చదివి వినిపిస్తాను. వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. రెండవ వంతు చీటి సిమియోనీయుల పక్షముగా అనగా వారి వంశముల చొప్పున సిమియోనీయుల గోత్రమునకు వచ్చెను. వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యం మధ్య నుండెను. అలాగే 10వ వచనం, మూడో వంతు చీటి వారి వంశము చొప్పున జబులూనీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు షారీదు వరకు సాగెను. అలాగే 17 నుండి 23 కూడా చదువుకుందాం. నాలుగో వంతు చీటి వారి వంశముల చొప్పున ఇస్సాకారీయుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు ఎజ్రెయేలు, కెసుల్లోతు, షోనేమ, అపారాయిము, సియోను, అనర్హాతు, రబ్బీతు, కిషియోను, అబేసు, రెమోతు, ఎన్గినిము, ఎన్హద, బెత్షెయసు అను స్థలముల వరకు సాగి తాబోరు, షహాచీమ, బెత్షెమోషు అను స్థలములను దాటి యోర్దాను వరకు వ్యాపించెను. వాటి పల్లెలు గాక 13 పట్టణాలు వారి కాయను. అవి వాటి పల్లెలతో కూడా వారి వంశముల చొప్పున ఇస్సాకారీయుల గోత్రమును కలిగిన స్వాస్థ్యము. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రధాన అంశము విశ్వాసము ద్వారా నిర్మించబడిన దేశం. విశ్వాసం ద్వారా నిర్మించబడిన దేశం, ఎ ల్యాండ్ బిల్ట్ బై ఫెయిత్ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, సిమియోను గోత్రము బెహెర్షెబా బావి వద్ద ఉన్న ప్రదేశంలో స్థిరపడింది. వారి వాట యూదా ప్రాంతంలో ఉంది. అత్యల్ప జనాభా కలిగిన తెగగా సిమియోను యూదా గోత్రాలతో కలిసి ఆ ప్రదేశంలో వారు సహజీవనం చేశారు. న్యాయాధిపతుల గ్రంథం 1-3 వచనాల్లో ఈ మాటలు మనకు కనబడతాయి. ఆదికాండము 49వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నటువంటి ప్రవచించినట్లుగా నెమ్మదిగా యూదాలో ఇవన్నీ కూడా భాగమైపోయాయి. జెబులోను మరియు ఇస్సాకారు దేశాలు మనష్షెకు ఎగువన ఉన్నాయి. జెబులోను భూమి యొక్క సరిహద్దులు షారీదు, తబేరాతు మరియు రిమోను వరకు విస్తరించాయి. ఇస్సాకారు సరిహద్దులు ఎజ్రెయేలు, తాబోరు మరియు యోర్దాను నది వరకు విస్తరించినాయి. ఇవి పాఠ్యభాగ సారాంశం. ఇందులో ప్రధానంగా దేవుడెవరో మనం గమనించినట్లయితే, దేవుడు తన ప్రజల జీవితాలను మరియు ప్రతి విధిని నియంత్రించేటువంటి దేవుడు. ఆయన నియంత్రిస్తూనే ఉన్నాడు. దేవుడు యాకోబు ద్వారా ఇచ్చినటువంటి ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ప్రతి గోత్రానికి భూమి పంచి ఇవ్వబడింది. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క భూమి పరిస్థితులు ఒక్కొక్కలాగా ఉన్నాయి. అయితే అదంతా దేవుని నిర్ణయంలో భాగమే అనేది ఎంతో వాస్తవం. ప్రియులారా, జీవితం ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటుంది, కానీ అవన్నీ సమస్తము దేవుని నియంత్రణలో ఉంటాయి. నేటి ధ్యాన భాగంలో పాలు పొందుతున్న ప్రియ సహోదరుడా, నీ జీవితంలో పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా తారుమారు కనబడుతున్నాయేమో, కానీ బైబిల్ మనకు జ్ఞాపకం చేసినట్టు ఇవన్నీ కూడా దేవుని నియంత్రణలో ఉన్నాయి. కనుక విశ్వాసం ద్వారా నిర్మించబడినటువంటి ప్రదేశాన్ని ఆనాటి ప్రజలు అందుకున్నట్లుగా ప్రియులారా, నేడు కూడా మన విశ్వాసముతో ప్రతి వాగ్దానం మన ప్రభువైన యేసుక్రీస్తునందు అవును ఆమెనట్టుగా అందుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ప్రియులారా, నేటి పాఠ్యభాగంలో నుండి దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, సముద్రము దగ్గర నివసించడం గురించి ఆదికాండం 49:13లో ఉన్నటువంటి ఒక మాట, ఆ ప్రవచనాన్ని పొందినటువంటి జెబులూను సముద్రానికి సమీపంలో ఒక భూమిని ఆశించి ఉండవచ్చు. అయితే దాని సరిహద్దులు ఏవి మధ్యధరా సముద్రానికి ఆనుకొని లేవు.
జెబులూను ఆశీర్వాదం సముద్రానికి సమీపంలో ఉన్న అక్షరార్థ ప్రదేశం గురించి కాదు కానీ అది సముద్రము నుండి పొందే సమృద్ధి ఆశీర్వాదాల గురించి రాబడినట్టుగా మనం ఈ విషయంలో గమనించవచ్చు ప్రియులారా. కనుక నేటి పాఠ్యభాగంలో నుండి మన జీవితానికి అన్వయింపుగా దేవుని సమాధానాలను చూడడంలో దేవుని వాక్యం మనకెంతో సహాయపడుతుంది ప్రియులారా. కనుక సొంత అనుభవాల మీద ఆధారపడి మన పరిస్థితిని చూసుకోవడం కంటే విశ్వాసం ద్వారా ప్రభు పైన ఆధారపడి ప్రభు వాక్య వెలుగులు చూసుకోవడం మనకెంతో ఆశీర్వాదం ప్రియులారా. కనుక విశ్వాసం ద్వారానే విశ్వాసులు దేవుని వలన సమస్తం పొందుకుంటారన్న సత్యాన్ని మరొకసారి పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కనుక ఆనాటి ప్రజలు విశ్వాసం ద్వారా నిర్మించబడిన ప్రదేశాలను ఎలా పొందుకున్నారో అలాగే ప్రియులారా నేడు కూడా దేవుడు మనకిచ్చేటువంటి ప్రతి దానిని విశ్వాసం ద్వారా మనం పొందుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక నిజమే ఆ ప్రభు సన్నిధి మనతో ఉండి విశ్వాసముతో సమస్తము ప్రభు దగ్గర పొందుకునే కృప అనుగ్రహించబడినట్లు రండి. ఓ ప్రార్థన సమయాన్ని ప్రభు సన్నిధానంలో మనం కలిగి ఉందాం. ప్రార్థన. దేవా, మీరు ప్రస్తుతము మాకు ఇచ్చినటువంటి స్థలాలు మరియు మేము గడిపేటువంటి సమయాలలో నమ్మకముగా జీవించడానికి మాకు సహాయం చేయండి. ఆనాటి ప్రజలు విశ్వాసం ద్వారా ఎలాగైతే భూమిని స్వాస్థ్యంగా పొందుకున్నారో ప్రభు, ఈనాటి నీ ప్రియ బిడ్డలంగా తండ్రి మేము కూడా విశ్వాసముతో మీరు అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదము అందుకునే కృప అనుగ్రహించమని మా ప్రభు యేసుక్రీస్తు పేరిట సమస్తము మా జీవితంలో అవును ఆమెనట్టుగా ఉన్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రియ ప్రభు అయిన క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను ఆదరిస్తుండగా ప్రియులారా, ఈనాటి పాఠ్యభాగం ద్వారా మీరు పొందినటువంటి అనుభవాలు అనుభూతులు అనేకులతో పంచుకొని వారి విశ్వాసాన్ని బలపరచవలసిందిగా ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ, నిజంగా మీరు ప్రియులారా ఈ వాక్యాల ద్వారా మేలు పొందుతున్న వారన్నట్లయితే మీ అనుభవాలు మాతో కూడా పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. భవిష్యత్ కాల సేవ కొరకు ప్రియులారా ఉపయోగకరంగా ఉండినట్లుగా యేసుతో ఏకాంత సమయము అనే ఈ క్వైట్ టైం క్యూటీ కార్యక్రమాలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకుల జీవితాల ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచగలిగేటువంటి కార్యమును బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిస్తూ మీ యొక్క భాగస్వామ్యం కూడా ఈ పరిచర్యలో కోరుకుంటూ దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ప్రభుకి ఎంతో స్తోత్రం చెల్లిస్తూ ఈ రోజు నా ప్రియులారా నేను కలిగి ఉన్నటువంటి ప్రతిదీ లేక అనుభవిస్తున్నటువంటి ప్రతిదీ కూడా దేవుని వలన దేవుని చేత విశ్వాసం ద్వారా పొందుకుంటున్నామనేటువంటి మాట జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేటువంటి యేసు వైపు మనము విశ్వాసంతో చూస్తూ ఆయన పైన నమ్మకం సాగిపోయే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అట్టి కృపగల చేతులకు మనం అప్పగించుకుందాం. దైవ కృపకు దేవుడు మనందరినీ ఇలా పాత్రలుగా చేసినందుకు ప్రభువును ఘనపరుస్తూ ఆరాధిస్తాం. అలాంటి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.